విజయవాడ టీడీపీ నేత బుద్దా వెంకన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు జిత్వాని ఉదంతం ఒక నిదర్శనమన్నారు. ఇక విజయసాయిరెడ్డి శాంతి వ్యవహారం చూశాం, గంట అరగంట మంత్రులు ఏమన్నారో చూశాం. ఇప్పుడు సకల శాఖ మంత్రి చేసిన దారుణం చూస్తున్నామని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. జగన్ పాలనకి చంద్రబాబు పాలనకి ఎంత తేడా ఉందో చూడండని, జగన్ వారి మంత్రులు చేసిన అరాచకాలు దారుణాలు అన్ని ఇన్ని కావని మండిపడ్డారు. ఇక ఆడుదాం ఆంధ్ర అని కోట్లు దోచుకున్నారని, ఆడుదాం ఆడవాళ్లతో అని అమాయక మహిళల జీవితాలు నాశనం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు నటి జిత్వాని కేసులో ఐపీఎస్ అధికారుల పాత్ర ఆందోళన కలిగిస్తుందన్నారు. కుక్కల విద్యాసాగర్ కేసు పెడితే ఐపీఎస్లు పరుగులు పెట్టారంటూ ఎద్దేవా చేశారు. ఇక చీటింగ్ కేసులో పోలీసులు అంత త్వరగా స్పందించడం అభినందనీయమని, ఇక ఇతర కేసుల్లో ఇలా ఎందుకు దర్యాప్తు చేయలేదని ప్రశ్నించారు. సజ్జల కనుసరణల్లో ఈ వ్యవహారం మొత్తం నడిపారని, ఆనాటి డీసీపీ కూడా ఈ ఘటనలకు బాధ్యత వహించాలన్నారు. ఇక విద్యాసాగర్, సజ్జల రాజేంద్రనాథ్ రెడ్డి, కాంతి రాణా టాటాలను అదుపులోకి తీసుకోవాలని, ఈ కేసుల్లో పాత్రధారులు సూత్రధారులను ప్రాసిక్యూట్ చేయాలన్నారు. జగన్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని, చివరికి కాకీలు కూడా కర్కశంగా వ్యవహరించాయన్నారు. ఇక అమ్మాయి జీవితం నాశనం చేసిన వారందరికీ కఠినంగా శిక్షించాలని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు.